సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ప్రజలే గుణపాఠం చెప్తారని విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించారు. మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు. మరి అంత మట్టుకు ఆపుంటే బాగుండేది. మా పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేసిండ్రు. పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా. ఇది ప్రజలందరూ కూడా ఎవ్వరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటున్నారేమో. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు. అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అయినా కానీ ఆగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే మా ప్రభుత్వము 2 పథకాలను అమలుపరిచింది. అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగా ఉంది మన రాష్ట్రం. అయినా కానీ వెనకడుగేయకుండా మా పెద్దలు ఒక 2 ప్రవేశపెట్టింది ఇప్పటికే. మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ మాట ఇచ్చి